వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒక డౌట్, ఒకటే కంపెనీలో అతుక్కుపోయి ఏళ్ళకేళ్ళు పనిచేయాలా, లేకపోతే ఫ్రీక్వెంట్గా జంప్స్ కొట్టి శాలరీ ఇంప్రూవ్ చేసుకోవాలా? అసలు ఏది కరెక్ట్ పద్ధతి? ఇది ఎప్పుడూ ఈ డౌట్ ఉంటూనే ఉంటుంది జనాలకి. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసానండి, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ ఇయర్స్ టుగెదర్. నేను కాలేజ్ వదిలినప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలేజ్లో మాతో పాటు ప్లేస్ అయ్యి ఇప్పటికి కూడా అదే కంపెనీలో ఉన్నారు. మోర్ దెన్ 15 yearsగా స్టిల్ అదే కంపెనీలో ఉన్నారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ బీన్ జంపింగ్ ఎవ్రీ 1-2 yearsకి జంప్ కొడుతూ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాట్ ఈజ్ ద డిఫరెన్స్? ఎందుకు ఒక పర్సన్ ఎక్కువ రోజులు ఒకటే కంపెనీలో ఉంటున్నాడు, ఎందుకు ఒక పర్సన్ ఒకటే కంపెనీలో ఉండలేకపోతున్నాడు? వాట్ ఈజ్ ద ప్రాబ్లం? ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ అండి. మరి అన్న మీరేం చేస్తారు? వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? మీరు ఎట్లా ఉంటారు అని అంటే, నా మట్టుకైతే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇప్పటి వరకు చాలా కంపెనీస్ స్విచ్ చేసిన. మోర్ దెన్ 10 కంపెనీస్ ఉంటాయి ఈజీగా, తక్కువ. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అంటే నా మైండ్ సెట్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఒకటే కంపెనీలో ఉన్నావనుకో, అంటే నువ్వు యు ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్. ఒకటే కంపెనీలో ఉన్నప్పుడు ఏమైందంటే, నీ కంఫర్ట్ జోన్ అలవాటు అవుతుంది. నీకు నీ మేనేజ్మెంటు, నీ కంపెనీ అలవాట్లు అండ్ కంపెనీ ఎన్వైర్న్మెంటు మొత్తం అలవాటు అయిపోయి యు ఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్క్ టు గో అవుట్. యూ డోంట్ వాంట్ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డిస్కంఫర్ట్ జోన్. యూ డోంట్ వాంట్ యూ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డిస్కంఫర్ట్ జోన్. అయితే దానికి వీళ్ళు చెప్పే ఆన్సర్స్ ఏంటంటే, ఎందుకు బాగానే ఉంది కదా మా కంపెనీ, ఇప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ శాలరీ హైక్ వస్తుంది, అండ్ నా మేనేజర్ నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది, మొన్న రెసిషన్ టైంలో కూడా నన్ను తీసేయలేదు, నన్ను ఆన్ సైట్ పంపించారు, నేను ఈ కంపెనీలోనే ఉండి ఇల్లు కొన్నా, పెళ్లి చేసుకున్నా. ఇట్లా వీళ్ళు దానిని కంపెన్సేట్ చేసుకోవడానికి మల్టిపుల్ థింగ్స్ చెప్తూనే ఉంటారు. మళ్ళీ లోపల మాత్రం ఉంటుంది, అరే కంపెనీ చేంజ్ చేస్తే బాగుండు, అదిగో మొన్న చూడు వాడు మనతో జాయిన్ అయ్యాడు, వాడు 2 కంపెనీలు కొట్టిండు, ఇప్పుడు నాకంటే 50% మోర్ శాలరీలో ఉన్నాడు. మళ్ళీ బాధపడరని కాదు, మళ్ళీ కొంచెం తేడా వస్తే నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అని అంటారు. కానీ ఇప్పటికి కూడా చేంజ్ అయ్యారు. నాకు అట్లాంటి పీపుల్ చాలామంది తెలుసు. 10 ఏళ్ళ నుంచి ఐ హ్యావ్ సీన్ పీపుల్. వాళ్ళు అంటారు, ఆదిత్య కంపెనీ చేంజ్ చేయాలబ్బా అంటారు. కానీ ఇప్పటికీ అదే కంపెనీలో ఉన్నారు. కామెడీగా ఇప్పటికీ అదే కంపెనీ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. పాపం వీళ్ళు వీళ్ళ హాలత్ ఏంది అని. మేబీ వాళ్ళు కరెక్టే, వాళ్ళకి డబ్బులు వస్తుండొచ్చు, వాళ్ళకి అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నాయి. కానీ నాకు అనిపిస్తుంది, అంటే నా వ్యూలో చూస్తే వాళ్ళదంతా వాళ్ళ వర్క్ స్టైల్ అంతా సప్పగా ఉంటుంది. అంటే సప్పగా అంటే, నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీకేమీ ఛాలెంజింగ్ టాస్క్స్ ఉండవు. పోయినామా, వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారినట్టే ఉంటుంది. కానీ నీకు గ్రోత్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. కంపెనీలో గ్రోత్ అవుతావు. ఏంటిది, స్టార్టింగ్ నుంచి ఏంది, సాఫ్ట్వేరు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, టీమ్ లీడు, అసోసియేట్ మేనేజరు, సీనియర్ మేనేజరు, ఇవే ఆ డిజిగ్నేషన్లు మారుతాయి తప్ప వాడిని గట్టిగా అడిగి బయటకు పిలిచి, అరే వాడికి బయట ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటే చేయలేడు. వాడు అంటాడు కదా పోకిరి సినిమాలో బ్రహ్మానందం, అరే నాకు ప్రమోషన్ వచ్చిందిరా అంటే, ఏజ్ బార్ అయితే అట్లనే ఇస్తారా గోల్ అంటాడు కదా వీడు చిన్నోడు. ఇది కూడా అట్లనే అనిపిస్తుంది నాకు. ఏజ్ బార్ అయి ప్రమోషన్లు వస్తాయి తప్ప మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారు? మేబీ ఈ వీడియో అయిన వాళ్ళు నాతోని వ్యతిరేకించవచ్చు, దట్స్ ఫైన్. బట్ నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒకటే రీజన్ చెప్తా అండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుందాం.
ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే డెఫినెట్గా ఒక 25 yearsకి జాబ్ కొట్టింది అనుకుందాం. లెట్ అస్ సే ఒక యావరేజ్ గవర్నమెంట్ ఉద్యోగి 25 years జాబ్ కొడితే వాడు 60 ఏళ్ళ వరకు అంటే ఇంకా నెక్స్ట్ 35 సంవత్సరాలు వాడు ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేయాలి. వాడికి స్కోప్ లేదు, దట్స్ ఫైన్, గవర్నమెంట్ కాబట్టి. కానీ ప్రైవేట్ ఉద్యోగం అట్లా కాదు కదండి. ప్రైవేట్ ఉద్యోగం అంటే నీకు స్కోప్ ఉంది. ప్రైవేట్ ఉద్యోగం ఇప్పుడు మనము రోజు ఒకటే షర్ట్ వేసుకుంటున్నామా? ఇప్పుడు నేను మొన్న ఎల్లో కలర్ షర్టు, మొన్న రెడ్ కలర్ షర్టు, ఈరోజు వైట్ కలర్ షర్టు. నిన్న ఒక తిండి తిన్నాం, ఈరోజు ఒక తిండి తిన్నాం. నిన్న ఒక రెస్టారెంట్కి పోతాం, ఈరోజు ఒక రెస్టారెంట్కి పోతాము. మనం ఎవ్రీడే మనము వ్యత్యాసము చేంజ్ కోరుకుంటున్నప్పుడు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అంతే కదా. ప్రైవేట్ ఉద్యోగాలలో నీకు ఏమన్నా బాండ్ రాసిచ్చిండా వాడు 30 ఏళ్ళు ఉంచుకుంటా 40 ఏళ్ళు ఉంచుకుంటా అని? ఇప్పుడు వాడికి నష్టం వచ్చినప్పుడు నిర్దాక్ష్యంగా తీసేస్తాడు, అవునా? విత్ మర్సీలెస్గా హీ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ ద కంపెనీ. అంటే నీకు వాడు ముద్దు వస్తే ముద్దు పెట్టుకుంటాడు, అండ్ చిన్న తేడా వచ్చినా కానీ హీ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ ద కంపెనీ. మరి దట్స్ ఫైన్, అంటే అది బిజినెస్ మోడలే అంతా. మరి అట్లాంటప్పుడు పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీలో పనిచేసినావు, నేను అట్లా అని ఇమ్మీడియట్గా 3 నెలలకు 6 నెలలకు జంప్ కొట్టమంటలే. ఒక 2 years 3 years కంపెనీకి నష్టం జరగకుండా నీకు కూడా అభివృద్ధి ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాని ఒక 6 monthsలో ఉండి జంప్ కొడతా అంటే కంపెనీకి బాధ అవుతుంది, కంపెనీకి నష్టం అవుతుంది. అంటే నువ్వు కంపెనీకి వెళ్ళి నీకు ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ ఇట్ విల్ బి ఎ లాస్ టు ద కంపెనీ. అది అట్లా అంటలే. ఒక 2 to 3 years పనిచేస్తే 2 to 3 years పనిచేస్తే అక్కడ నీకు వాళ్ళ వర్క్ స్టైల్ తెలుస్తుంది, ఎన్వైర్న్మెంట్ తెలుస్తుంది, అండ్ నువ్వు కొత్త టెక్నాలజీ తెలుస్తుంది, గ్రో అవుతావు. ఒక 2-3 years తర్వాత మళ్ళీ నీ కెరీర్ ఆస్పిరేషన్స్కి చెప్పు కంపెనీకి చెప్పి నేను బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే ఇందాక అన్నట్టే సేమ్ అదే పాయింట్. నువ్వు మల్టిపుల్ కంపెనీస్లో, మల్టిపుల్ టెక్నాలజీస్లో, మల్టిపుల్ పీపుల్తో పనిచేస్తే యూ విల్ హ్యావ్ మోర్ వైడర్ ఎక్స్పీరియన్స్, అంటే మోర్ ఛాలెంజింగ్ టాస్క్స్, యూ విల్ హ్యావ్ మోర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇక్కడనే తేడా కొడుతుంది. ఇప్పుడు నేను ఈ డైలాగ్ కొట్టినా కదా, కొంతమంది అంటారు నాకు ఆ తొక్కలో ఎక్స్పీరియన్స్ లాగా ఏం వద్దు, ఉన్నదేదో ఉండని అనుకుంటే ఫైన్, ఒకటే కంపెనీలో ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని నేనేం చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మై పే చెక్. ఈ కంపెనీ ఇస్తుందా, ఆ కంపెనీ ఇస్తుందా నాకు సంబంధం లేదు, నాకు పే చెక్ వస్తుందా, నేను బిల్స్ ఫుల్ఫిల్ చేస్తుంటున్నామా, నీ ఎక్స్పీరియన్స్లు, నీ అనుభవాలు నాకేం వద్దు అనే వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం సాత్వికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనము కాదనలేం. అది కూడా వన్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ నేచర్, దాన్ని మనం ఏం కాదనలేము, దట్ ఈస్ ఫైన్. అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఉంటారండి. ఇందాక చెప్పినట్టు 30 ఏళ్ళు కూడా ఒకటే కంపెనీలో పనిచేస్తారు. కానీ నా మటుకు అదే చెప్తున్నా, ఇట్ ఈస్ మై ఒపీనియన్. నా మటుకు నాకు ఏమనిపిస్తుంది అంటే సప్పగా అనిపిస్తుంది. ఏందిరా ఇది, ఏముంది ఇలా ఒకటే వర్క్, అదే కంపెనీ, అదే మనుషులు, కొంచెం కూడా కొత్త ఎక్స్పీరియన్సెస్, కొంచెం కూడా కొత్త నేర్చుకోకుండా అనేది నాకు అనిపిస్తుంది అట్లా. బట్ నేనేమంటా అంటే పీపుల్ హూ వాంట్ టు గ్రో, కొత్త ఛాలెంజెస్ తీసుకోవాలి. డిస్కంఫర్ట్ జోన్లోకి మనమే తోసేసుకోవాలి. అప్పుడే కదా నువ్వు డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్తేనే నిన్ను నువ్వు ఎట్లా మోల్డ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఏం గ్రో అవుతావు? ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నావు అనుకో, నీకేం ఛాలెంజెస్ లేకపోతే, నీకు లైఫ్లో ఏమైనా వేరే ఛాలెంజ్ వచ్చింది అనుకుందాం, ప్రొఫెషనల్ ఛాలెంజ్ కాకుండా పర్సనల్ ఛాలెంజ్ ఏమైనా వచ్చిందనుకో, నువ్వు దాన్ని ఎదుర్కోలేక నువ్వు డిప్రెషన్కి గురవుతావు, లేకపోతే నీకు ఇంకా వేరే ఇబ్బందులు కలగవచ్చు. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు కీప్ ఆన్ టేకింగ్ న్యూ ఛాలెంజెస్ విత్ లిమిటెడ్ రిస్క్స్. నేను ఏమంటా అంటే ఛాలెంజ్ అంటే పెద్ద ఛాలెంజ్లు కాదు, మనము విత్ లిమిటెడ్ రిస్క్స్. ఈ రిస్క్స్ అనేవి మనము కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని కొత్త ఛాలెంజ్ తీసుకోవాలి. నాకు ఒక బాస్ ఉండేవాడు, అతను అనేవాడు అనమాట, యూఎస్లో ఉన్నప్పుడు, చైనా అతను నాకు చెప్పేవాడు అనమాట, ఆదిత్య నువ్వు ఒక వర్క్ చేయగలుగుతున్నావు అన్నప్పుడు, యు ఆర్ వెరీ కంఫర్ట్ విత్ సమ్ వర్క్ అన్నప్పుడు, నువ్వు చేయగలుగుతున్నావు అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఆ వర్క్ని కిందోడికి ఇచ్చేసి నువ్వు బెటర్ వర్క్ తీసుకోవాలి.
అంతకంటే ఎక్కువ వర్క్ తీసుకోవాలి. అంతేగాని మనం అదే వర్క్ పట్టుకొని అబ్బా ఇది బాగుంది కదా, ఈ వర్క్ నేను తప్ప వేరే వాళ్ళకి చేయలే. మనం చాలామందికి ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, పీపుల్ ఓంట్ షేర్ దేర్ నాలెడ్జ్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈ నాలెడ్జ్ నా దగ్గరనే ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి నన్నే అడుగుతారు, నేను ఎవరికి షేర్ చేయను అని బలవంతంగా పెట్టుకుంటారండి. అసలు షేరే చేయరు, ఇన్ఫర్మేషన్ షేర్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసినాం అనుకో, ఈ వర్క్ ఇంకొకటి చేస్తాడు, అప్పుడు నీ మీద ఉన్న లైమ్ లైట్ పోయి వాడి మీద పడుతుంది అని చాలామంది ఐటీలో ఉన్న ఇదన్నమాట. వాడు జాబ్ సెక్యూరిటీ కోసం. ఇప్పుడు ఇదే జాబ్ వేరేవాడు చేసేసింది అనుకో, నీ మేనేజర్ అడుగుతాడు, అరే ఇదే వర్క్ వేరేవాడు చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు కదా. అట్లా ఉంటుంది. నేను ఇప్పటి వరకు అండి నా ఎక్స్పీరియన్స్లో అట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసిన, కానీ వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తే ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది ఇప్పటి వరకు కూడా. పీపుల్ హూ హ్యావ్ షేర్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే షేర్ చేశారో వాళ్ళు మంచిగా గ్రో అయ్యారు. ఎందుకంటే వాళ్ళు పీపుల్ హూ ఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్, వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అరే షేర్ చేసినప్పుడు ఏమవుతుంది, లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అండ్ వాడి నాలెడ్జ్ ఎక్కడికి పోదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి డాక్యుమెంటేషన్ కానీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ చేసినప్పుడు దే విల్ గ్రో టు ఎ బెటర్ లెవెల్స్. నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా ఉన్నాయి, నేను పేర్లు చెప్పట్లేదు, బట్ విత్ ఆల్ నాకు అందరు మీకు చెప్తుంటే వాళ్ళ మొహాలందరూ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. నాకు మైండ్లో ఒక్కొక్కటి ఫేస్ గుర్తొస్తూ ఉంది. సో అట్లా అనమాట. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంపెనీలు చేంజ్ చేయడం వల్ల ఏం తప్పులేదండి, కానీ ఇమ్మీడియట్గా ఒక 6 నెలలు 3 నెలలు కాకుండా ఒక ఎవ్రీ 2 to 3 years. ఎందుకంటే మన ఐటీ లైఫే తక్కువ, గట్టిగా ఎన్రోల్ చేస్తారు 20 గవర్నమెంట్ ఉద్యోగం అంటే 35 సంవత్సరాలు చేస్తారండి. ఐటీ లైఫ్ మ్యాక్సిమం 25 years ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ mid-20s అంటే ఎర్లీ 20sలో స్టార్ట్ చేసిన 45-50 లోపల వచ్చేసరికి ఐటీ కెరియర్ ముగిసిపోతుంది చాలా మటుకు. అంటే అలసిపోతారు, ఇంకా ఏం ఉండదు. ఎందుకంటే ఒక 25 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసే వరకు ఒక 5 years 6 years కూడా చేస్తాడు ఐటీలో. సో కంపెనీస్ వుడ్ నాట్ పే హ్యూజ్ అమౌంట్స్ టు పీపుల్ హూ ఆర్ అబౌట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకోదు, తగ్గిస్తూ ఉంటుంది అనమాట. పే సాచురేట్ అయిపోతుంది, వాళ్ళ పే చెక్స్ సాచురేట్ అయిపోతాయి. అదే ఫ్రెషర్స్కి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 years 6 years బిలో 10 years వాళ్ళకి మంచి శాలరీస్ ఇస్తారు, హై శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఫైన్. మళ్ళీ అఫ్కోర్స్ వాళ్ళు 25 years 20 years దాటగానే వాళ్ళు కూడా సాచురేట్ అయిపోతారు అనుకో. అంటే ఈ ప్రాసెస్ అంతే, దిస్ ఈజ్ ఏ ప్రాసెస్. మరి ఈ 20 years దగ్గరకు వస్తున్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఐటీ జాబులు వాళ్ళు సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్, దే హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ దేర్ స్కిల్ సెట్స్. చాలామంది స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకోరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకోరు, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మేనేజరియల్ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోరు. జస్ట్ కంపెనీలో ఉండి సీనియర్ మేనేజ్మెంట్ బూట్లు నాకుతూ వాడికి మందుపాటి ఇప్పించి ఇట్లా చేస్తారు. అది కొంతవరకు హెల్ప్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో అది పెద్ద హెల్ప్ కాదండి. People should upgrade their skills every day. People should upgrade their soft skills, communication skills, managerial skills, team building skills. అంటే నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చేసే వర్క్లోనే కనబడాలి. నువ్వు ఒక ఈమెయిల్ రాస్తే నీ ఈమెయిల్ చదవగానే అవతల ఉన్న క్లయింట్కో, అవతల ఉన్న స్టేక్ హోల్డర్కో, అవతల ఉన్న కౌంటర్ పార్ట్కో అర్థం కావాలి, అరే ఈ ఈమెయిల్ రాసిన క్యాండిడేట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని ఈమెయిల్ చూసి చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అట్లాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలండి, వాటి మీద ఫోకస్ చేయాలి. అయితే ఇప్పుడు ఎవరైతే పీపుల్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, మీలో కూడా చాలామంది టీజీపీఎస్సీ రాసి అన్న సాఫ్ట్వేర్కి వద్దాం అనుకుంటున్నా, ఇటు వద్దాం అనుకుంటున్నా అన్నారు కదా, వీళ్ళకి నేను అదే చెప్తా, వీళ్ళకి దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, పాజిటివ్ థింకింగ్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అండ్ ఎసెన్షియల్లీ రైటింగ్ స్కిల్స్, ఎస్పెషల్లీ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ బేసిక్, చాలా దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. ఎందుకంటే ఇవి చిన్నవి అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ దెర్ ఆర్ పీపుల్ లైక్ మీ, నాలాంటి వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో అన్ఫార్చునేట్లీ. వెరీ
తీక్షణంగా చూస్తా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఎవడైనా నాకు ఈమెయిల్ రాసినప్పుడు చాలామంది సీనియర్ మేనేజర్లు కూడా ఐ రాస్తాం కదా, స్మాల్ ఐ రాస్తారండి ఇప్పటికి కూడా. 20 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఇక్కడ కాదు యూఎస్లో చూసిన, దేర్ ఆర్ పీపుల్ హూ రైట్ స్మాల్ ఐ ఆమ్ డూయింగ్ అంటే స్మాల్ ఐ రాస్తారు. నాకు బీపీ లేస్తుంది మామూలుగా లేదు. అరే ఏందిరా వీడు ఇన్నేళ్ళు వీడు ఏం చేసిండు, వీడు 20 ఏళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యండి అనేది క్వశ్చన్ వస్తుంది నాకు. సో అంత చిన్నవి కూడా పట్టించుకుంటారు నాలాంటి వాళ్ళు చూస్తారు. సో దెర్ ఆర్ పీపుల్ లైక్ మీ హూ రియల్లీ లుక్ ఎట్ వెరీ 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 స్మాల్ థింగ్స్. మీరు దాన్ని స్మాల్ థింగ్ అని మీరు అనుకుంటారు, కానీ దట్ ఈజ్ ఎ బిగ్ థింగ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను మనకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్యాండిడేట్కి వాడు గురువారము వాడు యాక్చువల్గా జాయిన్ అవ్వాలి 10 o'clockకి, కాల్ జాయిన్ అవ్వలేదు. నేను ఇంటర్వ్యూ చేస్తున్న వాడికి. అప్పుడు 10 o'clockకి మా హెచ్ఆర్ ఫోన్ చేసి ఆదిత్య మీరు జాయిన్ అయ్యారా కాల్ అంటే జాయిన్ అయ్యా. మరి వాడు జాయిన్ కాలేదు ఏంటంటే, ఒక్క నిమిషం ఆదిత్య నేను వాడిని కాల్ చేస్తా అని చెప్పి కాల్ చేశాడు. చేసి అప్పుడు చెప్తున్నాడు, ఆదిత్య గారు అతనికి కరెంట్ లేదట, ఊర్లో కరెంట్ లేదు, బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు అని అన్నాడు. సరే అని ఇంటర్వ్యూ క్యాన్సిల్. ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ డే ఫ్రైడే. ఆ రోజు కూడా పొద్దున ఫోన్ చేసి అంటాడు, మళ్ళీ అదే చెప్తాడు మా హెచ్ఆర్, ఆదిత్య గారు ఇప్పుడే ఆయనకు ఫోన్ చేసి, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయినా కాల్లో 10 o'clockకి, మళ్ళీ ఫోన్ చేసి 10:05కి ఫోన్ చేసి ఆదిత్య గారు ఈరోజు కూడా కరెంటు పోయిందంట. అయితే నేను హెచ్ఆర్కి చెప్పిన, సార్ ఇట్లాంటి ప్రొఫైల్స్ వాడు ఎంత అద్భుతంగా ఉన్నా నాకు పంపకండి దయచేసి. సో నేను తీసుకోను, ఎందుకంటే వాడికి నేను టెక్నికల్ స్కిల్స్ నేను నేర్పించగలుగుతా, వాడికి ప్రాజెక్ట్ ఎన్వైర్న్మెంట్ నేను ఐ కెన్ మేక్ హిమ్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ టెక్నికల్ స్కిల్స్, బట్ ఐ కెనాట్ టీచ్ హిమ్ యాటిట్యూడ్. నువ్వు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఎప్పుడు జాయిన్ అవుతావండి? ఇంటర్వ్యూవర్ జాయిన్ అవుతారా ముందు, ఇంటర్వ్యూఈ జాయిన్ అవుతాడా? ఇంటర్వ్యూవర్ అంటే నేను జాయిన్ కావాలా, నువ్వు జాయిన్ అవుతావా? ఫస్ట్ ఒక 5 నిమిషాలు ముందే జాయిన్ కావాలా. ఇంటర్వ్యూఈ అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేయబడుతున్నారో వాళ్ళు ఒక 3-4 minutes ముందు జాయిన్ కావాలి. ఎందుకంటే మైక్ సెట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఆన్లైన్ కదా, ఇంటర్వ్యూ మైక్ సెట్ చేసుకోవాలి, చుట్టుపక్కల అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ అండి. ఇదేమి నా లర్నింగ్ కంటిన్యూస్ యూట్యూబ్ ఛానల్ కాదు కదా, నేను ఏడబడతాడు జిమ్లో చెమట కప్పుతో చేస్తా, ఇది కాదు. ఇదేమో ఇది అన్ప్రొఫెషనల్. నాకేమి దీనివల్ల నాకు ఉద్యోగం రావట్లేదు, దట్స్ ఫైన్. బట్ ఒకనే ఎగ్జాంపుల్ చెప్పిన, దిస్ ఇస్ అన్ప్రొఫెషనల్. బట్ వెన్ యూ కమ్ టు ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. నీ చుట్టుపక్కల ఉన్నాయి చూసుకోవాలి. ఇవేమి చెక్ చేసుకోరు. ఇంటర్వ్యూ జాయిన్ అవుతారు, వెనకాల ఇడిచిన బట్టలు కనిపిస్తాయి నాకు ఇంటర్వ్యూలో, వాళ్ళ మంచం కనిపిస్తుంది, ఆ మంచం మీద చీరలు, లంగాలు, లొంగిలు కనిపిస్తాయి. ఏంది ఇంటర్వ్యూ చేసే పద్ధతి అదా? అంటే నువ్వు ముందు చెక్ చేసుకోవా అండి? ముందు చెక్ చేసుకోరా ఈ జనాలు ఇంటర్వ్యూ ఇస్తున్న వాళ్ళు? అట్లా అనమాట. సో ఇవన్నీ చిన్నవే అని మీకు అనిపిస్తాయి. అంటే అనిపించవచ్చు, నీకు సబ్జెక్టు కావాలన్నా, నాకు ఇంటర్వ్యూ వెనకాల ఉన్నాయి కావాలంటే లేదు, సబ్జెక్ట్తో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మీకు హోటల్ ఫుడ్ టేస్టీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, యాంబియన్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ సర్వర్ గాడు నీట్గా రావాలి, నీట్గా నీకు సర్వ్ చేయాలి, మంచిగా మాట్లాడాలి, చుట్టుపక్కల మంచి స్మెల్ ఉండాలి. ఇవి కూడా ఇంపార్టెంటే కదా. ఒక ఫుడ్ ఒకటే, సార్ మీకు బిర్యానీ బాగాలేదా చెప్పండి, మిగతా ఎట్లుంటే నీకేం సార్ అని అంటే మనం ఊరుకుంటామా? ఇది కూడా అంతే. సబ్జెక్ట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఆ చుట్టుపక్కల ఉన్న యాంబియన్స్, నీకున్న యాటిట్యూడ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని ఈ ప్రాపర్గా ప్రొఫెషనల్ ఉంటుందో, దే విల్ బీ సక్సెస్ఫుల్. పంక్చువాలిటీ అండి, పంక్చువాలిటీ ఈజ్ అ కీ. నేను చెప్తున్నా, మీ చాలామంది యంగ్ ఉన్నారు కదా, పంక్చువాలిటీ ఈజ్ అ కీ అండి. మీకు సక్సెస్ కావాలంటే పంక్చువాలిటీ ఈజ్ అ కీ. మీరు 10:30కి వస్తా అంటే 10:25కే ఉండండి, 5 నిమిషాలు వెయిట్ చేయండి, పర్వాలేదు. అంతేగాని 10:30 అంటే 10:40కి వచ్చి అన్న 5 నిమిషాలు లేట్ అయిందా, లేదు, అది తప్పు. అది దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. సో పీపుల్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఈ చిన్న వాటిని నాలాంటి వాళ్ళు చూసి నిన్ను వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇవే. స్మాల్ థింగ్స్, వెరీ వెరీ స్మాల్ థింగ్స్ విచ్ యూ రియల్లీ ఇగ్నోర్ దెమ్, బట్ దే మీన్ ఎ లాట్
దే మీన్ ఎ లాట్ టు ద కార్పొరేట్ వరల్డ్. అట్లా అనమాట. ఇదండి. సో మేబీ దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్సే తీసుకోండి, మీకు యూజ్ అవుతుందనే చెప్పాను నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ signing off.